హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చిక్కుడుగాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిక్కుడుగాయలన్నింటినీ తోలు ఒలిచి సన్న సన్న ముక్కలుగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిలో కొద్దిగా నీరు పోసి కొద్దిగా కల్లుప్పు వేసి ఉడకనివ్వాలి. ఈలోపు మన మసాలా కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు లో ఫ్లేమ్లోనే దోరగా వేయించాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి వీటిని వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటిని వేసుకొని వాటితో పాటు కొద్దిగా ఎండు కొబ్బరి, 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల కారము, కొద్దిగా కల్లుప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనకు చిక్కుడుగాయ అనేటివి బాగా ఉడికిపోతాయి. ఇలా ఒకసారి కలబెట్టుకొని మనకు చిక్కుడుగాయ అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం జల్లెడ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కలు వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని టమాటాలు బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పట్టించుకున్న మసాలాను వేసి దోరగా వేయించుకోవాలి. మసాలా బాగా దోరగా వేగినంత వరకు వేగనిచ్చి వాటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పైకి తేలినంత వరకు మనం మసాలాను వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. చిక్కుడుగాయ ముక్కలకి బాగా మసాలా పట్టినంత వరకు కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈలోపు మనకు కూర అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ మసాలా కర్రీ రెడీ. ఈ విధంగా సింపుల్గా రైస్లోకి చాలా సూపర్గా ఉండే చిక్కుడు